హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. లోక్సభ ఎలక్షన్ల నేపథ్యంలో 2 కోట్ల మంది యువతీ యువకులకు ఓటు హక్కు అర్హత లభించింది. అలాగే మన దేశ జనాభా చూసుకుంటే 140 కోట్లు దాటింది. దాంట్లో 97 కోట్ల మందికి ఓటు హక్కు ఉంది. దాంట్లో 30% మంది యువతీ యువకులకు ఓటు హక్కు ఉంది. మరి వీరు ఓట్లు సరిగా వేస్తున్నారా, వేయట్లేదా, అలాగే ఏ పార్టీకి ఓటు వేస్తే బాగుంటుంది, ఏ నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుంది, ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది అని మనం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఇక్కడ విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. 13వ తారీఖు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి. ఓటు వేస్తున్నారా? మేము కంపల్సరీ ఓటు వేయాల్సిందే. ఓటు కంపల్సరీగా వినియోగించుకుంటాం. ఓటు హక్కు అనేది ఓటు హక్కు ప్లస్ అది అందరం మన బాధ్యత కూడా. మరి ఓటు వేస్తున్నారా అన్న? ఓటు అనేది బతుకున్నప్పుడు ఓటు వేయాలన్నా. ఓటు అనేది ఒక వజ్రాయుధం. ఉన్నాయి, ఓటు వేస్తున్నారా? వేస్తున్నామన్న. ఒకవేళ ఓటు వేయకపోతే నా యొక్క ఈ ఉనికిని నేను చాటుకున్నట్టే. ఇండియాలో పుట్టుంటే ఖచ్చితంగా మీరు ఓటు వేసి తీరాలి, ఖచ్చితంగా ఓటు వేయాలి. ఓటు వేస్తున్నారా? వేస్తాం అన్న, తప్పకుండా ఓటు వేస్తాం. ఓటు ఎందుకే ఓటు వేస్తున్నారా? 13వ తారీఖు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి వేస్తున్నాను. ఓటు హక్కు ఉంది కాబట్టి వినియోగించుకోవాలి కదా. ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు మీ అనుభూతి ఎలా ఉంటుంది? హ్యాపీగా ఫీల్ అవుతాం మేము ఓటు హక్కు వినియోగించుకున్నాం. ఎందుకంటే మాకు నచ్చిన నాయకుడు మేము ఎన్నుకుంటున్నాం కన్నా. మాకు నచ్చిన ఆయనని, మాకు నచ్చిన పార్టీ నాయకుడు ఎట్లా పరిపాలిస్తాడు అనేది మాకు తెలిసి ఉంటుంది కదా. మేము ఓటు వేస్తున్నాం అంటే ఆయన గురించి తెలుసుకుంటాం కదా. మొత్తం ఆయన గురించి పరిశీలించిన తర్వాతనే ఆయనకు ఓటు వేయాలని నిర్ణయించుకుంటాం. ఈ పోలింగ్ బూత్కి ఎందుకు వస్తలేరంట అనే ఈ రోజులలో ఏమైంది, మొత్తం ఓట్లకు ముందు రోజు దాకా పోసుడు పీకుడు, ఈ తాగుడు పీకుడు పెడుతురు, పైసలు పంచుతారు రాత్రి. ఏముంది ఓటేయ ఓనికేసిన గదే తీ ఓటు అన్నట్టు పోతుంది సమాజంలో. ఇప్పుడు ఎట్లుంది అన్న, మొత్తానికి పైసలు పంచుతారు. ఏడికాడికి పైసలు పంచుడు, మందు గిందు అంతా. ఇట్లా వచ్చినాక ఓటు ఎందుకైనా వాళ్ళే వేస్తారు తీరని ఆయన అనుకుంటారు. ఓటు నిజంగానే మనస్ఫూర్తిగా ఓటు వేసే అవకాశం ఉంటుందా ఓటర్స్? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది అన్న. ఇప్పుడు నువ్వు మందు పోసి తాపిసి తినిపిసి ఆడి పోయినాక ఆడు ఓనికేసోడో తెలియదు. ఈ అలవాటు నేర్పినాక రోజు అదే పాట. ఇప్పుడు సాయంత్రం ఒక 6 అయిందంటే ఎలక్షన్ టైంలో అందరు కలిసి ఒక పార్టీ తరఫున ఒక సంఘం అనేది ఉంటుంది. ఆ సంఘం కాడికి చేరుతారు ముసలోళ్ళంతా పెద్దోళ్ళంతా. పోయి ఏమై వచ్చిందా కోటర్ వచ్చిందా, పైసలు వచ్చిందా అని అంటారు. ఈ యూత్ ఉన్నారు, పొద్దుదా కష్టం చేస్తారు, ఈయన కోటే అంటారు. లాస్ట్కి వచ్చి అన్న మా వాటే ఏది, మాకు ఏ బీర్లు, ఇప్పుడు ఇట్లా పోతుంది మొత్తం సమాజం. మొత్తం ఇట్లా పైసలకి మందుకు ఎగబడతారు. ఈ ఓటు నిజాయితీ చేయాలనేది ఎవరికి ఇట్లా లేదు. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, సాఫ్ట్వేర్ ప్రైవేట్ జాబ్లు ఎవరైతే చేస్తున్నారో, చాలామంది యువత కూడా తన ఓటుని, హక్కుని ఎవరైతే ఉన్నారో ఆ హక్కుని మాత్రం వాళ్ళు వినియోగించుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చాలామంది చూసుకున్నట్టయితే వాళ్ళు హాలిడేస్ రాగానే ట్రిప్పుకి వెళ్ళడం ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు ఎవరు కూడా వినియోగించుకోవడం లేదు. దానికి వాళ్ళు ఒకటి చదువుకున్న విద్యార్థులు కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి, మంచి ప్రభుత్వం రావాలంటే, దేశం బాగుపడాలంటే వారందరూ కూడా ఓటు వినియోగించుకోవాలి. అప్పుడే దేశం కూడా ముందు అడుగులో ఉంటుంది, భారతదేశం విశ్వగురుగా మారడానికి కారణం కూడా ఉంటుంది. కాబట్టి కొత్తగా ఎవరైతే ఓటు నమోదు చేసుకున్నారో వారు ఏదైతే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి ఏదైతే ప్రభుత్వం అయితే భారతదేశాన్ని విశ్వగురుగా మారుస్తుందో, భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతుందో అటువంటి మంచి ప్రభుత్వానికి చూసి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. మొదటిసారి ఓటు వేసేటప్పుడు నా నుంచి కూడా నా ఒక ఓటు వాడి కూడా ఒక మంచి నాయకుడు నేను కూడా ఎన్నుకోగలుగుతున్నాను, ఒక మంచి నమ్మకం నాకు వచ్చింది. అందరూ కూడా ఆ ఓటును వినియోగించుకోవాలి. ఆ ఓటులో ఉన్న ఫీలింగ్ అలా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా నా వల్ల కూడా ఒక ప్రభుత్వాన్ని ఒక్క ఓటుతోటి కూడా ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయాయి. కాబట్టి ఆ ఒక్క ఓటు వల్ల కూడా మంచి నాయకుడు వస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఓటును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటివరకు మీరు ఎన్నిసార్లు ఓటు వేశారు? నేను ప్రతి సంవత్సరం వేస్తాను సార్. ఒకవేళ నాకు జాబ్ ఉన్నా కానీ, ఒకవేళ నేను స్టడీ చేస్తున్నా కానీ, అది మానుకొని నాకు లీవ్ ఉన్నా కానీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఓటు వేస్తాను. నాతో పాటు స్టేటస్లో ఉన్న వాళ్ళందరికీ ఇంటిమేట్ చేస్తాను, పర్సనల్గా మెసేజ్ చేస్తాను, వాళ్ళకి ఓటు వేయమని ఇంటిమేట్ చేస్తాను, రిమైండర్ కూడా చేస్తాను వాళ్ళకి. ఎవరికి ఓటు వేయాలి, నాయకునికా లేకపోతే పార్టీకా, ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్తున్నారు? పార్టీకి అయితే అసలు చూడాలి సార్, నాయకుడినే చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ఫ్రమ్ పాస్ట్ 3 years నుంచి ఎందుకు గెలుస్తున్నారు? దేశం మీద ఉన్న ప్రేమతో. ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ కంటే ముందు ఎవరున్నారు? మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. వాళ్ళు చూసుకుంటే ఆయన తీసుకున్న ప్రతి డెసిషన్ పైన వాళ్ళ అఫీషియల్గా ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీ కానీ వాళ్ళతో కానీ వాళ్ళు ఓకే అంటేనే వీళ్ళు ఈయన అప్రూవ్ చేస్తాడు. అంతే తప్ప ఇప్పుడు దాకా అని చేసింది ఏం లేదని చెప్పట్లేదు, చేసి ఉంటారు. కాకపోతే అఫీషియల్గా వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తేనే వీళ్ళు చేయగలిగే. అదే నరేంద్ర మోడీ గారు ఉన్నారనుకో, స్వతంత్రంగా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 360 రద్దు చేయడం కానీ, ముస్లిమ్స్కి రిజర్వేషన్, వర్క్స్ బోర్డ్ అనేది చాలా దారుణమైన స్టేట్మెంట్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ వాళ్ళు ఎవరన్నా స్థలం కొనుక్కోవాలనుకున్నా కానీ వర్క్స్ బోర్డ్ అనేది పూర్తిగా
ముస్లిం కమ్యూనిటీ చేతిలో ఉంది. ఒకవేళ మన హిందూ వాళ్ళు ఎవరైనా స్థలం కొనుక్కోవాలన్నా కానీ స్థలం కట్టుకోవాలన్నా కానీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి పర్మిషన్ తీసుకొని మనం వేయాలి. ఇది ఎంతవరకు న్యాయం అంటారు? మీరే చెప్పండి ఒకసారి. ఒకవేళ హిందువులుగా ఉట్టి మనం ముస్లిం దగ్గర పోయి అడుక్కుంది అలా ఇది అంటున్నా. ఇట్లాంటివి ఎన్నో చేశారు. ఆర్టికల్ 360 కానీ లేకుంటే మిలిటరీ ఫోర్స్కి ఫుల్ ఆఫ్ పవర్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటి చాలా చేశాడు. ఇంకా చాలా చేయబోతున్నారు. ఒకవేళ మీరు నిజంగా హిందువులైతే ఖచ్చితంగా మీకు హిందూ దేశం మీద పుట్టుంటే ఖచ్చితంగా మంచి నాయకుడిని ఎన్నుకోండి. పార్టీలకి అతీతంగా మంచి నాయకుడు మిమ్మల్ని ఎవరైతే బాగా పరిపాలిస్తారో మీకోసం కాదు, భవిష్యత్తు కోసం చూడండి, మీ పిల్లల కోసం చూడండి, నెక్స్ట్ జనరేషన్ కోసం ఎంకరేజ్ చేయండి. అంతే, ఇది ఒక్కటి చెప్తున్నాను. ఈ కొత్త చేసే ఓటర్ కంటే అది క్యాండిడేట్ చూసి చేయాలి, ప్రభుత్వం చూసి కాదు. ఇక పైన ఊరు కింద ఉన్నారు కదా, మనకు ఆ వ్యక్తిగత ఎట్లా ఉన్నాడు, మనకు పని చేయాలి. వాళ్ళు మనం ఓటు వేస్తాం కానీ మనం పని చేసుకోవాలి. మనం వేసే ఓటు వ్యక్తి వేస్తుంటాడు, ఆయన వ్యక్తిగత వేస్తుంటాడు అనేది అతను చూసి ఓటు వేయాలి. దీనికి కారణం అంటే ఇయర్ మొత్తం ఏమైందంటే మొత్తం పైసం మహిమ అయిపోయింది. ఇక ఏ ఎలక్షన్ చూడు పంచులు అంటారు. కానీ ఇంటికి కొంతమంది 2000 ఇస్తారు, 5000 ఇస్తారు, కొన్నింటికి అయితే 10,000 కూడా ఇస్తారు. ప్లస్ బాగా మద్యానికి బాధ్యత చేస్తారు యువత్వం కూడా, పొలిటికల్స్. దానివల్ల కొంత యూత్ కూడా కొంచెం మత్తు అలవాటు అయ్యి పోలింగ్ బూత్ రాలేక ఓటు తగ్గిపోతుంది. మీ అభిప్రాయం ప్రకారం ఏం చేస్తే యువత పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్ వచ్చే అవకాశం ఉంటుంది? ముందు ఎలక్షన్ మూమెంట్, ఎలక్షన్ కోడ్ వచ్చిన కాంచి ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకు పైసా మద్యం బయట రాకుండా మొత్తం బ్యాన్ చేయాలి. ఎలక్షన్ కోడ్ మన రిజల్ట్ వచ్చిన దాకా. అందులో ప్లస్ ఇంకో టెక్నాలజీ. ఇప్పుడు మనం ఉదాహరణ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం 100 దాటిన వాళ్ళకి అంటే కొంత 120 ఏజ్ ఉండరు, మనం ఇంటికి హోమ్ ఓటింగ్ పోయి వేపిస్తున్నాం. అట్టా ఓన్లీ పోలింగ్ డేట్ రోజే యువత కోసం ఆన్లైన్ యాప్ క్రియేట్ చేసి ఒక టెక్నాలజీని తీసుకొచ్చి చెప్పేసి అప్పుడు ఓటు శాతం అనేది పెరుగుతుంది. అయితే యువకులు ఇవాళ రేపు ఎట్లా తయారయ్యారంటే ఏమైనా ఫంక్షన్ ఉందా, ఏమైనా ఇంకోటి ఉందా, ఇంకేమైనా పవజనాలు ఉన్నాయా, ఇంటికాడ ఏమన్నా పెళ్ళిళ్ళు ఉన్నాయా, పేరెంటాలు ఉన్నాయా అని చూస్తున్నారు. ఈరోజు కూడా పోలింగ్ రోజు కూడా ఇప్పుడు మనకు 3 రోజులు హాలిడేస్ వస్తున్నాయి. మీ అందరూ తెలియదు కాదు, మే 11, 12, 13 కూడా హాలిడేనే పోలింగ్ డే. ఈ 3 రోజులు కూడా అంతా ఏం చేస్తారంటే మళ్ళీ ట్రిప్పులు వేసుకుందామా, మళ్ళీ ఎంజాయ్ చేద్దాం, మళ్ళీ బీచ్లో బట్టి తిరుగుదామా, వేరే సిటీకి పోదామా, విలేజ్లలో పోదామా అని ఆలోచిస్తారు. కానీ ఈరోజు 5 సంవత్సరాలలో 4 సంవత్సరాల 364 రోజులు నాకు నీళ్ళు వస్తలేవు, నాకు ఇది లేదు, నాకు అది ఎత్తలేదు గవర్నమెంట్ అంటారు. మరి ఓటేసే రోజు వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళకి ఇవన్నీ కావాలంటే ఒక నాయకుడిని ఎన్నుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఓటు అనేది ఒక వజ్రాయుధం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఓటు అనేది ఒక మంచి ఆయుధంలోకి ఉపయోగించుకోవాలని వీళ్ళకి తెలుసు కదా. ఇవన్నీ మాట్లాడతారు, నాకు ఇది రాలే, అది రాలే, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి. ప్రభుత్వాన్ని మనం 4 సంవత్సరాల 364 రోజులు విమర్శిస్తాం. అది ఎవడైనా కానీ. కాకపోతే ఒక హైదరాబాద్ లాంటి ప్రాంతంలో 42% ఓటింగ్ జరుగుతుంది, దాదాపు 58% ఓటింగ్ జరుగుతలేదు. అంటే ఒక 42% మంది ఓటేస్తే ఒక అసమర్థ వ్యక్తి కావచ్చు, ఒక ఎవరైతే డెవలప్మెంట్ చేయని వ్యక్తి కావచ్చు ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క పరిపాలన నిర్వర్తిస్తారు. కాబట్టి ఒకటే అంటున్నా, మీరు ఎల్లకాలం మేము రూములలో ఉండి మేము మొత్తం గవర్నమెంట్ ఆపోజిస్తాం, మేము ఏదో టైం దొరికినప్పుడు గవర్నమెంట్ ఆపోజిస్తాం కాదు. ఫస్ట్ మీరు ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోండి. నాకు ఇది రాలే, అది రాలని చెప్తావు. కానీ ఓటు అనేది వినియోగించుకున్న తర్వాత నువ్వు ఈ యొక్క పబ్లిక్లో కావచ్చు, ఈ యొక్క సొసైటీలో కావచ్చు ప్రశ్నించే హక్కు ఉంటుంది. కానీ అంతేగాని ఓటు హక్కు వినియోగించుకోను ఏది పడితే అది మాట్లాడుతా అంటే కూడా ఈరోజు నువ్వు ఎన్నుకునే ఒక అసమర్థ నాయకుడిని నువ్వు ఒక ఓటు వేయబోతానని తెలుసుకోవాలి యువతరం కూడా. ఈరోజు మీరు ఓటు వేయకపోతే ఒక అసమర్థ నాయకుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మన దగ్గర నుండి పైసలు తీసుకొని ఆయనే అనుభవిస్తుండే తప్ప ఒక మంచి పరిపాలన యొక్క దేశంలో ఒక రాష్ట్రంలో కూడా అందాలంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలి. అంటే యువకులు అనేది ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారి ఎప్పుడైతే దేశంలో ఈ రాజకీయ వ్యవస్థలో ఎప్పుడైతే ఒక యువకుడు డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారినప్పుడు తన యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించుకొని ఒక రాజకీయ నాయకుడిని ఎవరైతే మనకు మేలు చేస్తారో, ఎవరైతే ఈ దేశం గురించి ఆలోచిస్తారో, ఎవరైతే ఈ దేశ భద్రత గురించి ఆలోచిస్తారో, ఎవరైతే ఈ దేశాన్ని మహోన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారో వీళ్ళకు ఓటు వేయాలా. మనం యువకులం కాబట్టి మనం ఎంతో కొంత ఉత్తేజంగా ఈ యొక్క ఓటు అనే ఆయుధాన్ని మనం వినియోగించుకొని ఈరోజు భారతదేశంలో మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా ఓటు హక్కును దాదాపుగా యువకులే అయి ఉండొచ్చు, మధ్య వయస్కులే అయి ఉండొచ్చు. ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోమని సెలవులు ప్రకటిస్తే దాన్ని ప్రకటించిన సెలవులను
వినియోగించుకోకుండా, ఓటు హక్కును వినియోగించుకోకుండా దాని యొక్క హాలిడేగా వినియోగించుకుంటూ ఈరోజు ఫ్యామిలీ టూర్లు వేస్తున్నారు. కానీ మేము మీ అందరికి కూడా విన్నపించుకుంటున్నాం ఏంటంటే, ఈ యొక్క భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడే ఈ ఎన్నికల్లో మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించలేనప్పుడు మనము బ్రతికి ఉండి దండగా. చూసారు కదా వ్యూవర్స్, కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్కి వచ్చి ఓటేయాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కోరుకుంటున్నారు. అలాగే ఎవరైతే ఓటు వేయరో వారికి గవర్నమెంట్ తరఫున అందే సంక్షేమ పథకాలు రద్దు చేయాలని కూడా వారు కోరుకుంటున్నారు. చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామెన్ సత్యరెడ్డితో మీ కృష్ణబాల.